హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య మోక్ష వ్లాగ్స్. నా వీడియోని మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా ఇంటికి కొత్త ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ వచ్చిందోచ్. రీసెంట్గా మా అమ్మ వాళ్ళు ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ అయితే కొనుక్కున్నారండి. పాత ఫ్రిడ్జ్ అయితే పోయిందనమాట. అప్పటి నుంచి ఇంట్లో ఇబ్బంది అవుతుంది ఫ్రిడ్జ్ లేక. అందుకని ఫ్రిడ్జ్ అయితే తీసుకున్నాము. ఈ ఫ్రిడ్జ్ అయితే మేము ఈఎంఐలో తీసుకున్నామండి. మాకు 20,000 వరకు పడింది ఫ్రిడ్జ్ అయితే. వాల్టాస్లో తీసుకున్నారు. ఇది మొత్తం మా హస్బెండే సెలెక్ట్ చేశారు. కలరు అవన్నీ కంపెనీ అన్నీ ఆయనే చూశారు. మేమైతే ఆన్లైన్లోనే తీసుకున్నాం దీన్ని. ఆర్డర్ చేసిన 2 డేస్కి అయితే వచ్చేసింది. మేమైతే డబల్ డోర్ ఫ్రిడ్జ్ అయితే తీసుకుందాం అనుకున్నాము. కానీ మా వారైతే ఎక్కువ కరెంట్ బిల్ వస్తుంది, మనకి డబల్ డోర్ అనే కానీ మొత్తం ఎక్కువ స్పేస్ కూడా ఉండదు అని చెప్పి సింగిల్ డోర్లోనే ఎక్కువ లీటర్స్ తీసుకున్నారండి. ఇది 228 లీటర్స్ అనమాట. చాలా పెద్దగా చాలా బాగా వచ్చింది. ఇంకా వాళ్ళే తీసుకొచ్చి మాకు లోపలైతే పెట్టారండి. ఇంక అన్నీ వాళ్ళే సెట్ చేశారు. ఇంక మమ్మల్ని అయితే ఫస్ట్ చెక్ చేసుకోమన్నారు. అన్నీ బాగానే ఉన్నాయో లేవో అని. మేమైతే అన్నీ చెక్ చేసుకున్నాము. ఇంకా మనకి ఇలాగ కింద ఆనియన్స్కి స్టాండ్ ఇస్తారు కదా, అది కూడా పెట్టేసాము. ఫ్రిడ్జ్ అయితే బ్లూ కలర్లో చాలా బాగుందండి. ఇది తీసుకొచ్చారు కదా, వాళ్ళకి కూల్ డ్రింక్ అయితే ఇద్దామని వాళ్ళకైతే కొంచెం కూల్ డ్రింక్ అయితే ఇచ్చామండి. ఇంకా లోపలికి పాపం వాళ్ళే మోసుకొచ్చారు, మేమేమి హెల్ప్ చేయలేదు. ఇంకా వాళ్ళకి కూల్ డ్రింక్ అయితే ఇచ్చామండి. తర్వాత మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా మాకు ఫ్రిడ్జ్ చూడడానికి అయితే వచ్చారు. వాళ్ళకందరికీ కూడా మా డాడీ కూల్ డ్రింక్ అయితే తీసుకొచ్చారు. అందరికీ ఇలా గ్లాసులో పోసి అయితే ఇచ్చాము. రాగానే ఫ్రిడ్జ్ అయితే ఓపెన్ చేద్దాం అనుకున్నాము, వాళ్ళ ముందే చెక్ చేద్దామని. వాళ్ళు ఏమన్నారంటే, ఇప్పుడు తీసుకొచ్చిన 5 అవర్స్ వరకు మీరు ఓపెన్ చేయొద్దని చెప్పారండి. అందుకని ఇంక సాయంత్రం వరకు అయితే పక్కన పెట్టేశాము. మా ఇంటికి ఏ కొత్త వస్తువు వచ్చినా దానికి పసుపు కుంకుమ రాసి కొబ్బరికాయ కొట్టడం అయితే మాకు అలవాటండి. ఇంకా అలానే సాయంత్రం 7 అవ్వకుండా ఫ్రిడ్జ్కి పసుపు కుంకుమ రాసి కొబ్బరికాయ అయితే కొట్టుకున్నానండి. ఫ్రిడ్జ్ అయితే 5 స్టార్ 228 లీటర్స్. ఇంకా కొబ్బరికాయ కొట్టిన తర్వాత దేవుడికి ఒకసారి నమస్కారం అయితే చేసుకుని స్విచ్ అయితే ఆన్ చేశాను. ఇంకా ఓపెన్ చేసి లోపలైతే అన్నీ చెక్ చేసుకున్నాము. పైన అయితే ఇలాగ మనకు ఒకటి ఐస్ బాక్స్ ఉంటుంది కదా, అదొకటి అయితే ఇచ్చారు. అయితే 3 ర్యాక్స్ అయితే ఇచ్చారండి. కిందేమో మనకి వెజిటేబుల్స్ అవి పెట్టుకోవడానికి బాస్కెట్ ఇచ్చారు. ఇంకా అలానే ఎగ్స్కి చిన్న ర్యాక్ అయితే ఇచ్చారు. మనకు నచ్చినట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. వాటర్ బాటిల్కి అయితే ఒక ర్యాక్ అయితే ఇచ్చారు. ఇంకా ఫ్రిడ్జ్ అయితే చాలా బాగా అనిపించింది. ఇంక తర్వాత వాషింగ్ మిషన్ అయితే రాబోతుంది కదా, దానికి పైప్ లైన్స్ అవి ఏమి సరిగ్గా లేవని చెప్పి మేము ఏ ప్లేస్ అనుకుంటున్నామో ఆ ప్లేస్ దగ్గర కరెక్ట్గా దానికి ట్యాప్ అవి అన్నీ సెట్ చేసుకుంటున్నాము. ఇంకా 2 డేస్లో వస్తుంది అనగా ఇంకా ప్లంబర్ని అయితే తీసుకొచ్చి ముందు ట్యాప్స్ అయితే పెట్టించుకున్నామండి. మనకి వాటర్ రావడానికి ఒక ట్యాపు, వాటర్ వేస్ట్ వాటర్ పోవడానికి ఏమో డ్రైనేజ్లోకి ఏమో ఒక పైపు వేయించాము. పాపం నైటే వచ్చి చేశారు, బాగా చేశారండి. వాషింగ్ మిషన్కి సపరేట్గా వేరే ట్యాప్ అయితే తీసుకొచ్చారు, నార్మల్ ట్యాప్ లాగా లేదు ఇది. మార్నింగ్ అయిన తర్వాత ఇలా దీన్ని రాళ్ళు అయితే వేసేసి కప్పేశారు పైప్ మీద. తర్వాత ఇలా సిమెంట్ ఇసుక అంతా కలిపి దానిపైన అయితే వేసి గొచ్చులా అయితే రెడీ చేశారండి. ఇంక మొత్తం అంతా దాన్ని సాఫ్ట్గా చేసేసారండి. దానిపైన ఇలా ఒండ్రు అయితే వేసి మొత్తం అంతా ఫినిష్ చేశారు. ఒక రోజు అంతా దీనికి రెస్ట్ ఇస్తే చక్కగా సెట్ అయిపోతుందండి. ఇంక ఇది చేసిన 2 డేస్కి మాకు వాషింగ్ మిషన్ అయితే వచ్చేసింది. అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఎప్పుడు వాషింగ్ మిషన్ అయితే లేదండి, ఇదే ఫస్ట్ టైం వాషింగ్ మిషన్ తీసుకోవడం. ఇంక ఇది కూడా మా హస్బెండే సెలెక్ట్ చేశారు. కలర్ అవన్నీ మేము ఏమి చూడలేదు, ఇంకా ఆయన సెలెక్ట్ చేశారు. దీన్ని కూడా ఈఎంఐలోనే తీసుకున్నామండి. మనకు 6 మంత్స్ వరకు లేదంటే 9 మంత్స్ వరకు కూడా ఈఎంఐ ఉంటుంది. పండక్కి అది అందరూ వచ్చినప్పుడు బట్టలు అయితే ఎక్కువైపోతున్నాయండి, అమ్మ ఉతకలేకపోతుంది. అందుకనే వాషింగ్ మిషన్ అయితే తీసుకున్నాం. దుప్పళ్ళు అవి ఉతకడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఎప్పుడైనా అలా యూస్ చేయడం కోసం పర్వాలేదు, కానీ డైలీకి అయితే తీసుకోలేదు. ఇదైతే 5 స్టార్ శాంసంగ్లో తీసుకున్నాము. 8 kgs అండి. వాళ్ళే టెక్నీషియన్ కూడా పంపిస్తారు కదా. అలా 2 డేస్ తర్వాత అయితే టెక్నీషియన్ వచ్చారండి. అప్పటి వరకు మేమైతే దీన్ని ఏం ముట్టుకోలేదు. టెక్నీషియన్ వచ్చే ముందే మమ్మల్ని అడిగారు మనకి ఏమైనా కావాలంటే తీసుకొస్తామని చెప్పి. ఇంకా మా హస్బెండ్ అయితే మెస్ అయితే తీసుకురమ్మన్నారు. అలానే స్టాండ్ కూడా కలిపి తీసుకొస్తానని చెప్తే ఇంక మెస్ స్టాండ్ 2 అయితే తీసుకొచ్చారండి. ఈ 2 కలిపి 1300 అయితే పడింది. మాకు హైదరాబాద్లో మేము వేయించుకున్నప్పుడు అయితే మెస్కే 1000 రూపీస్ తీసుకున్నారంట.
ఇంకా ఆయనే స్క్రూలు అయితే తెచ్చుకుని మొత్తాన్ని మెస్ అయితే వేస్తారండి. ఈ మెస్ అయితే మనకి కంపల్సరీ ఉండాలి ఎలకలు అవి ఉండే వాళ్ళకైతే. మాకైతే ఇంట్లో స్పేస్ లేదు కాబట్టి మేము ఇలా బయటే పెట్టుకున్నాము. బయట అయితే మాకు ఇక్కడ ప్లేస్ లో మనకి ఏదైనా రావచ్చు అంటే పందికొక్కులు కానీ ఎలకలు కానీ తిరుగుతూ ఉంటాయి కదా, ఏదైనా లోపలికి వెళ్ళి డ్యామేజ్ చేసిందంటే తర్వాత మనకి ఎక్కువ బడ్జెట్ అయిపోతుంది బాగు చేయించడం కోసం. అందుకే మెస్ అయితే వేసుకోవాలి. ఇంక తర్వాత ఆయన ఉండగానే మేము ఓపెన్ చేయాలని చెప్పి దీనికి పసుపు అయితే రాసామండి. ఫ్రిడ్జ్కి నేను రాశాను కదా, అందుకని వాషింగ్ మిషన్కి మా చెల్లి అయితే పసుపు రాసి కొబ్బరికాయ అయితే కొట్టిందండి. ఆయన ఉండగానే మాకు అన్నీ చెప్పారనమాట. స్విచ్ అయితే ఆన్ చేసి ఎలా వేయాలో ఏంటి అన్నీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. మా ఇంట్లో ఉన్నది కూడా శాంసంగే తీసుకున్నాము, కానీ అప్పటికి ఇప్పటికి చాలా మోడల్స్ అయితే మారాయండి. ఈ వాషింగ్ మిషన్ కూడా చాలా బాగుంది. నాకు ఈ వాషింగ్ మిషన్ కూడా 20,000 అయితే పడిందండి. ఇంకా నెంబర్స్ ప్రకారం మనమైతే ఆన్ చేసుకోవడమే. వాషింగ్ మిషన్ అయితే అందరికీ ఈ మధ్యన తెలుస్తూనే ఉంది కదా. నెంబర్ 1 అయితే నార్మల్ వాష్, రెండోదైతే క్విక్ వాష్ అంటే ఫాస్ట్గా వాష్ చేసేసుకోవచ్చు. మూడోదేమో కొంచెం డెలికేట్గా ఉండే బట్టలు వేసుకోవచ్చు. నాలుగోదైతే బ్లాంకెట్స్ అండి, దుప్పట్లు అవి వేసుకోవడానికి. 5 ఏమో జీన్స్కి ఇచ్చారు. ఇంకా 6 ఏమో పవర్ సేవింగ్ అంట. ఇంకా 7 అయితే మనం ఆల్రెడీ నానబెట్టి సబ్బు పెట్టిన బట్టలు ఊరికే జాడించడం కోసం దీంట్లో అయితే వేసుకోవచ్చు అంటండి. ఆ నెంబర్ 7 అయితే ఇచ్చారు. అదైతే నాకు భలే నచ్చిందండి. ఎందుకంటే నార్మల్గా వాషింగ్ మిషన్లో సబ్బు పెట్టకుండా వేస్తే అంత మురికిపోదు, జాడించడమే పని కాబట్టి మనం సోప్ పెట్టి దీంట్లో వేసామంటే చక్కగా అదే వాష్ చేసేసుకుంటది. ఇంకా 8 అప్పుడప్పుడు మన బట్టలు వాషింగ్ మిషన్లో వేయడమే కాకుండా వాషింగ్ మిషన్ కూడా ఉతకాలన్నమాట. దానికోసం 8. ఇంకా లోపల అయితే మనకి అప్పుడప్పుడు దీని అయితే క్లీన్ చేసుకోవాలండి. మన బట్టల నుంచి వచ్చిందంతా దీంట్లోనే స్టోర్ అవుతుంది, థ్రెడ్స్ లాంటివి అలాంటివన్నీ. దాన్ని మనం క్లీన్ చేసుకోవాలి. నాకైతే ఒక డౌట్ ఉందండి. ఈ మధ్యకాలంలో వాషింగ్ మిషన్ క్లీనింగ్ అని చెప్పి అన్నీ విప్పేసి నట్లు మొత్తం అంతా తీసేస్తున్నారు. అలా చేయొచ్చా అని టెక్నీషియన్ అయితే అడిగాను. అలా అయితే చేయొద్దని చెప్పారండి. ఎందుకంటే అవన్నీ లూజ్ అయిపోతాయంట, తర్వాత మనకి దొరకడం కూడా కష్టం అని చెప్పారు. ఇంక మరి మా వాషింగ్ మిషన్, మా ఫ్రిడ్జ్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.